హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజే క్రియేషన్స్. ఇవాల్టి మా వీడియోలో వైజాగ్లోని ఒక కొత్త యాక్టివిటీని మీకు పరిచయం చేయబోతున్నాం. యాక్చువల్లీ ఇది కొత్తది కాదు, చాలా రోజుల నుంచే ఉంది. బట్ మనలో చాలామందికి మాత్రం ఇంకా తెలియదండి. అదేంటంటే వైజాగ్ రిషికొండ బీచ్లో మనకి కయాకింగ్ ఉందండి. కయాకింగ్ అట్లాగే ఇంకా కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, లైక్ స్పీడ్ బోటు, జెట్ స్కీయింగ్, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. మేమైతే ఫస్ట్ కయాకింగ్ ట్రై చేద్దాము అని చెప్పి ఒక 1 ఫైన్ డే వెళ్ళాము. యాక్చువల్లీ 1 ఫైన్ డే సన్ రైజ్ కయాకింగ్కి వెళ్ళాము. ఈ కయాకింగ్ వచ్చి సింగిల్గా అయినా వెళ్ళొచ్చు, అట్లాగే డబుల్గా కూడా అయినా చేయొచ్చు. మేమైతే కపుల్గానే చేసామండి. దీనికోసం అని చెప్పి మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి అంతా స్టార్ట్ అయిపోయాము. అంటే ఎగ్జాక్ట్గా అరౌండ్ 6 ఆ టైంకి సన్ రైజ్ టైంకి మనం కయాకింగ్ స్టార్ట్ చేస్తే అది బాగుంటుంది అని చెప్పి ఆ టైంకి వెళ్ళాం అనమాట. మార్నింగ్ 5:30కి అంతా స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళేసరికి మాకన్నా ముందు ఒక బ్యాచ్ ఉన్నారండి. వాళ్ళు మేబీ కాలేజ్ స్టూడెంట్స్ అనుకుంటా. వాళ్ళు ఒక టీమ్గా వచ్చారు. ఫస్ట్ వాళ్ళు వెళ్ళారు, తర్వాత నెక్స్ట్ ట్రిప్ మేము వెళ్ళామన్నమాట. ఇక్కడ మనకి లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తారండి. స్విమ్మింగ్ రావాలి అని కంపల్సరీ అన్నట్టు ఏం లేదండి, మనకి లైఫ్ జాకెట్స్ ఇస్తారు. అట్లాగే ఫుల్లీ ట్రైన్డ్ స్విమ్మర్ ఒకళ్ళు మనతో పాటే ఉంటారు. సో మనకి స్విమ్మింగ్ వచ్చు రాదు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కయాకింగ్ ఇంతకు ముందు కూడా చేసాము, థాయిలాండ్లో చేసామండి. కాకపోతే అది ఒక రివర్ లాంటి దాంట్లో కయాకింగ్ చేసాము. బట్ ఇక్కడ మాత్రం టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఓపెన్ సీలో, అందున వైజాగ్ ఓపెన్ సీలో మనం కయాకింగ్ చేస్తున్నాము అని అంటే ఇంకా అది ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. మామూలుగా మనకి వైజాగ్లో ఫుల్ స్ట్రెచ్ అంతా బీచ్ ఉంటుంది కదా, అలాగే అందులో రిషికొండ బీచ్ చాలా ఫేమస్. అటువంటిది ఆ రిషికొండ బీచ్లో మేము ఇట్లా కయాకింగ్ చేసాము. మాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ఎక్సైటెడ్గా కూడా అనిపించింది. అండ్ ఇది ఓన్లీ కయాకింగ్ ఒకటే అన్నట్టు కాదు, అక్కడ కొంచెం లోపలికి సీలోకి తీసుకెళ్ళాక మీ ఇష్టం, మీరు వాటర్లో కావాలంటే వాటర్లో కూడా జంప్ చేయొచ్చు అని చెప్పారు. సో మేమైతే ఇంకా ఇంకేం ఆలోచించలేదు. అతను అలా చెప్పంగానే వెంటనే వాటర్లోకి దిగిపోయామండి. అండ్ ఇక్కడ వేవ్స్ కూడా మార్నింగ్ టైం వల్ల మరీ ఎక్కువ పెద్ద పెద్ద వేవ్స్ అన్నట్లేవు, కానీ సింపుల్ వేవ్స్ అయితే వస్తూ ఉన్నాయి. అది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్సేనండి. ఏదో సర్ఫింగ్ చేసినట్టుగా వేవ్స్ వస్తూ మనం పైకి ఇట్లా ఎగురుతా అట్లాగా చాలా బాగుందన్నమాట ఫీలింగ్. ఎవరైనా మాత్రం ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే వైజాగ్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి ఇది. మేము మొత్తం ఇక్కడ అంతా కూడా మొత్తం డ్రోన్ షాట్స్తో అంతా కవర్ చేసామండి. ఎందుకంటే మనలో చాలామందికి ఇట్లా డ్రోన్ షాట్స్ తీయాలి, పైనుంచి ఎట్లా ఉంది వ్యూ ఇవన్నీ చూడాలనిపిస్తుంది. సో అందుకోసమని మేము డ్రోన్ షాట్స్ కూడా మ్యాక్సిమం కవర్ చేసాము. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా ప్లెజెంట్గా ఉంది క్లైమేట్ అంతా కూడా. ఎర్లీ మార్నింగ్ ఎఫెక్ట్ అండి. మన పెద్దవాళ్ళు చాలామంది అంటారు పొద్దున్నే లేస్తే చాలా బాగుంటుంది రోజు అని. మేబీ ఇదేనేమో, అంత ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో మనం ఉన్నాము అని అంటే ఆబ్వియస్లీ రోజంతా కూడా చాలా ప్లెజెంట్గా అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు సన్ రైజ్ కూడా కనిపిస్తూ ఉంది. ఇలాంటి ఒక సన్ రైజ్ టైంలో మనం సీలో ఆడుకుంటున్నాము అని అంటే అది చాలా మంచి ఎక్సైటెడ్గా, ఒక మంచి సూపర్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది అనమాట. అలాగే మేము సముద్రంలో అనగానే చాలామంది ముందు వెళ్ళిపోయి వాటర్లో దిగటం అట్లా చేస్తూ ఉంటారు. అటువంటిది మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి మిడ్ ఆఫ్ ద సీలో వాటర్లో దిగి ఆడుతున్నాము అని అంటే ఇంకా అసలు మాటల్లో చెప్పక్కర్లేదు. మామూలుగానే వాటర్ అంటే తెగ ఆడతాము, వాటర్లో నుంచి బయటికి రావాలంటే ఇష్టం ఉండదు. అటువంటిది ఇలా సముద్రం మధ్యలో తీసుకెళ్ళి వాటర్లో దిగి ఆడుకోండి అని అంటే ఇంకేమన్నా ఉందా? ఎంతసేపు అండి.
ఇంకా అసలు మేము బయటికి రావడానికి అయితే వద్దు వద్దు ఇంకొద్దిసేపు ఉందాం అని అంటా ఉన్నా నేనైతే. ఫస్ట్ మా హస్బెండ్ దిగైతే మాత్రం ఈ డ్రోన్ షాట్స్, గోప్రో షాట్స్ ఇవన్నీ తీశారు. తర్వాత ఆయన తీయటం అయ్యాక నెక్స్ట్ నేను కూడా దిగాను. యూజువల్గా మనకి ఇట్లాగా కయాకింగ్, వాటర్ స్పోర్ట్స్ ఇవన్నీ అంటే కొంచెం టూరిజం ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో ఉంటాయి. లైక్ అండమాన్, గోవా ఇట్లాంటి ప్లేసెస్లో అనమాట. అటువంటిది మనకి వైజాగ్లో మనకి అవైలబుల్గా ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాలండి. అది కూడా ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది. అరౌండ్ 500 ఎంతో ఉంది. సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది. ఎవరైనా యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేమన్నమాట. అది ఎంజాయ్ చేసినప్పుడే మనకు అర్థమవుతుంది. మేము వెళ్ళింది సన్ రైజ్ కయాకింగ్కి కదండి. సన్ రైజ్ అవుతున్నప్పుడు మనకి ఒక డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. లైక్ లైట్ ఆరెంజ్ కలర్ షేడ్లో సన్ ఉంటుంది కదా, ఆ కలర్ మనకి వాటర్లో రిఫ్లెక్ట్ అయినప్పుడు ఆ వాటర్ అంతా కూడా ఒకలాంటి గోల్డిష్ కలర్లో కనిపిస్తుందండి. యూజువల్గా వాటర్ అంటే మనకి బ్లూ, ట్రాన్స్పరెంట్ కలర్ ఇట్లా అనుకుంటాం కదా. బట్ మార్నింగ్ సన్ రైజ్ వాటర్ని చూడండి, మీకు ఎప్పుడైనా ఒకలాంటి గోల్డిష్ షేడ్లో కనిపిస్తుంది. సో మాకు కూడా ఆ రోజు అటువంటి ఫీలింగే కలిగింది. ఎందుకంటే మేము మార్నింగే సన్ రైజ్ కయాకింగ్లో వాటర్లో దిగున్నాం కదా, ఆ బ్యూటిఫుల్ గోల్డెన్ రేస్ మా మీద పడుతున్నట్టు ఒకలాంటి ఎక్సైటెడ్ ఫీలింగ్ అనమాట. ఆ ఫీలింగ్ని ఎట్లా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. బట్ మేమైతే మాత్రం చాలా చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అయ్యాము. సో ఇంత మంచి ఎక్స్పీరియన్స్లో నాకైతే ఒక మంచి కోట్ కూడా గుర్తొస్తుందండి. వీ మస్ట్ టేక్ అడ్వెంచర్స్ ఇన్ ఆర్డర్ టు నో వేర్ వీ ట్రూలీ బిలాంగ్. ఎటువంటి అడ్వెంచర్స్ అన్నా చేసినప్పుడు మనమేంటో తెలుస్తుంది. చిన్నదో పెద్దదో ఏదైనా సరే మనసుకి హ్యాపీ అనిపించింది మాత్రం ఖచ్చితంగా చేయాలి. సో ఇదండి ఇవాళ మా వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్లో మాకు చెప్పేసేయండి. సీ యు ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.